మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 29న జ్యేష్ఠ పౌర్ణమి సోమవారంతో కలిసి రాబోతోంది. దీనిని ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఇది రైతన్నలకి ఒక గొప్ప పర్వదినం. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి రావడం చాలా విశేషం. అయితే ఈరోజు ఒక మందార ఆకుతో ఇలా చేయండి చాలు. మీ కష్టాలు అప్పులన్నీ తీరి కుబేరులవుతారు. ఇక వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ జ్యేష్ఠ పౌర్ణమి చాలా పవర్స్ కలిగినది, చాలా శక్తివంతమైనది. ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ రోజున మీరు ఒక మందార ఆకుతో ఈ చిన్న పని చేస్తే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి, ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో అల్లాడిపోతూ ఉంటారో మీకున్నటువంటి ఆ ధన సమస్యలన్నీ కూడా తొలగిపోయి బంగారము, భూములు, స్థలాలు, పొలాలు కొనుగోలు చేసుకునే అవకాశం అనేది మందారి చెట్టు దగ్గర చేసే ఈ పరిహారం అనేది మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. మరి ఇంతటి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి పనులను తప్పనిసరిగా చేయాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుందండి. సగం స్కిప్ చేసుకుంటూ చూస్తే సరిగ్గా అర్థం కాదు. కాబట్టి పూర్తిగా చూడటం వలన మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకున్నటువంటి సందేహాలు కూడా చక్కగా తీరుతాయి. గనుక వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజుకు చాలా శక్తి అనేది ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో నెల రోజులు కూడా కొంతమందికి ఇంట్లో దీపారాధన చేయడానికి కుదరదు. అలా చెయ్యలేని వారు చెయ్యలేకపోతున్నామా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదండి. ఈ పౌర్ణమి యొక్క రోజు ఇంట్లో పూజా దీపారాధన చేసుకోండి చాలు. నెలంతా దీపారాధన, పూజ చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి మంచి రోజుతో కలిసి వచ్చింది, సోమవారంతో కలిసి వచ్చింది. కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి ఈ జ్యేష్ఠ పౌర్ణమిను ఈ రోజును మాత్రం అస్సలు పొరపాటును కూడా వదులుకోవద్దు. మామూలుగా పౌర్ణమి అంటే ఎంత శక్తివంతమైన రోజో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పూజలు, పరిహారాలు తప్పకుండా మనకు సిద్ధిస్తాయి. 100కు 1000% మనకు ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే పౌర్ణమి గడియలు అనేవి చాలా శక్తివంతంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పౌర్ణమి తిథి కోసము ఋషులు, మునులు, పెద్ద పెద్ద మునులు, మహానుభావులు ఇలాంటి వారందరూ కూడా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి పౌర్ణమికి అంతటి శక్తి ఉంటే ఈ పౌర్ణమి ఇంకా శక్తివంతమైనదన్నమాట. ఈ పౌర్ణమికు అంతటి విశిష్టత అనేది ఉంటుంది. అంటే ఈ రోజు చేసేటటువంటి పూజలకు, పరిహారాలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితము, అలాగే మనకు చేసిన దానికి మనం ఏదైతే కోరిక కోసం కోరుకుంటున్నామో అది తప్పకుండా సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది గనక తప్పనిసరిగా ఉదయం 9 గంటలలోపు దీపారాధన చేసుకోండి. ఈ రోజున ప్రత్యేకంగా నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది. శివాలయాల్లో కానీ లేదా ఇంటి వద్ద కానీ ఈ దీపం పెట్టుకోవచ్చు. ఈ నారికేల దీపం అంటే ఈశ్వరుడికి ఎంతో ప్రీతి కాబట్టి తప్పనిసరిగా ఈ దీపం పెట్టే ప్రయత్నం చేయండి. నారికేల దీపం పెట్టలేని వారు పిండి దీపం పెట్టుకున్నా, లేదంటే మామూలు దీపం పెట్టుకున్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ ఓపికను బట్టి ఏ దీపమైనా పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అలా ఆ దీపం అనేది మీరు వెలిగించుకుంటే మీకు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. స్త్రీలకు బంగారం అంటే ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిందే. బంగారం కేవలం ఒక లోహం కాదు, అది మన ఇంటి మహాలక్ష్మి. అటువంటి బంగారాన్ని కొనుక్కోవాలని, బీరువా నిండా నగలుండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో బంగారు ధరలు చూస్తుంటే సామాన్యులకు అది అందనంత ఎత్తులో ఉంది. రూపాయి పొదుపు చేసినా ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బులు ఖర్చయిపోతుంటాయి. ధనం లేక, బంగారం కొనలేక ఎంతోమంది బంగారాన్ని చూసి కోణాలను ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఇలా బంగారం కొనాలనే కోరిక ఉన్నవారు ఈ పౌర్ణమి రోజు కేవలం ఒక్క మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది. ఈ పరిహారంతో మీ ఇంట్లో బంగారాన్ని ఆకర్షించే శక్తులు పెరుగుతాయి. కోరినంత బంగారం కొనుక్కునే యోగాలు మీకు కలుగుతాయి. మందారి చెట్టు కేవలం మన పెరట్లో పూలిచ్చే ముక్క కాదు, అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. శాస్త్రాల ప్రకారం మందారి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు. చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు, కాండల్లో విష్ణుమూర్తి, కొమ్మల్లో పరమశివుడు మరియు ఆకులోనూ ఆ పరాశక్తి మహాలక్ష్మి నివసిస్తూ ఉంటుంది. జాతకరీత్యా ఎవరికైతే కుజదోషం ఉంటుందో
లేదా సూర్యుడి అనుగ్రహం ఉండదో వారికి ధనం నివవదు, అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారందరికీ ఈ మందారి చెట్టు పరిహారం ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. మందారి చెట్టుకు బంగారాన్ని మరియు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి కూడా ఉంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాంటిది. అందుకే పూర్వకాలంలో రాజులు తమ అంతఃపురాల్లో మందార వనాలను ప్రత్యేకంగా పెంచేవారు. ఆ చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుందని వారి నమ్మకం. చాలామంది స్త్రీలు మేము ఎంతో కష్టపడుతున్నాము, పొదుపు చేస్తున్నాము, కానీ బంగారం కొనే సమయానికి ఏదో ఒక అడ్డంకి వస్తోంది, ఎందుకిలా జరుగుతోంది అని ఎంతో దిగులు పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో గ్రహాల బలం తగ్గడం. కానీ ఈ పౌర్ణమి రోజున చేసే ఈ పరిహారం వల్ల గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారతాయి. బంగారం అంటే మహిళలకి ఎంతో ఇష్టం. మన దేశంలో బంగారాన్ని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో బంగారం ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అది ఆ కుటుంబానికి సౌభాగ్యాన్ని, శ్రేయస్సును తెస్తుంది. పూర్వకాలం నుండి నేటి వరకు మహిళలకు బంగారం అనేది ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు. కుటుంబం ఏదైనా ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరినీ అడగాల్సిన పని లేకుండా తన దగ్గర ఉన్న బంగారంతో ఆ సమస్యను పరిష్కరించుకోగలననే ధైర్యం మహిళకు ఈ లోహమిస్తుంది. దీనిని స్త్రీధనం అని కూడా అంటారు. ఇది వారికి ఒక విధమైన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. మార్కెట్లో దీని విలువ నిరంతరం పెరుగుతుండడం వల్ల ఇది ఒక సురక్షితమైన పెట్టుబడిగా కూడా నిలుస్తుంది. ఇక సౌందర్యపరంగా చూస్తే బంగారు ఆభరణాలు మహిళల సహజ సిద్ధమైన అందానికి మరింత మెరుగులు దిద్దుతాయి. వివాహ వేడుకల్లో వధువు ధరించే నగలు ఆమెకు ఒక ప్రత్యేకమైన కళను, వైభవాన్ని ఇస్తాయి. అలాగే బంగారం అనేది ఒక వారసత్వ సంపద. ఒక తల్లి తన నగలను తన కూతురికి లేదా కోడలికి అందజేసినప్పుడు అందులో కేవలం బంగారం మాత్రమే ఉండదు, తరతరాల ప్రేమ మరియు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. అందుకే బంగారం ధర ఎంత పెరిగినా మహిళలు దానిపై మక్కువ చూపడం తగ్గదు. అదొక హోదాకు చిహ్నంగా, భవిష్యత్తుకు పెట్టుబడిగా మరియు ప్రాణప్రదమైన సెంటిమెంట్గా వారి జీవితాల్లో నిలిచిపోయింది. బంగారం అనేది మహిళలకు ఒక నగ మాత్రమే కాదు, అది వారి ఆత్మవిశ్వాసం మరియు సంప్రదాయాల కలనేత. అందుకే మహిళలు ఎప్పుడూ బంగారం కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా బంగారాన్ని కొనలేరు. అటువంటి వారు ఈ పౌర్ణమి రోజు తప్పక ఒక మందార ఆకుతో పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు రాత్రి 11 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు. సూర్యాస్తమయం తర్వాత, అంటే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల మధ్య సమయం దీనికి అత్యంత ప్రశస్తమైనది. ముందుగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక మందార చెట్టును ఎంచుకోవాలి. మీ ఇంటి పెరట్లో గాని, పక్కింటి వారి దగ్గర గాని, కుండీలో గాని మందార మొక్క ఉంటే ఆ మొక్క దగ్గరికి వెళ్ళి మనసులో నమస్కరించుకుని ఒక మంచి ఆకును ఎక్కడా చిరగనిది, పురుగులేనిది చూసి కోయాలి. ఒకవేళ మీ ఇంట్లో మొక్క లేకపోతే బయట ఎక్కడైనా సేకరించవచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, సాయంత్రం వేళ చెట్టును తాకడం గాని, ఆకులను గిల్లడం గాని చేయకూడదు. కాబట్టి పౌర్ణమి రోజు ఉదయమే లేదా మధ్యాహ్నమే ఒక మంచి, ఎక్కడా చిరగని, ఆరోగ్యకరమైన మందార ఆకును కోసి పక్కన పెట్టుకోండి. ఆకు శుభ్రంగా ఉండాలి, దానిపై ఎలాంటి మచ్చలు ఉండకూడదు. ఆ ఆకును ఇంటికి తెచ్చి నీళ్లతో శుభ్రంగా కడగాలి. తడి లేకుండా ఆకును తుడిచి దాచిపెట్టుకోవాలి. ఇక సాయంత్రం 6 తర్వాత మళ్ళీ ఆకును తీసి మీరు పూజ గదిలోకి వెళ్ళాలి. అక్కడ మీ ఇష్టదైవం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టాలి. ఆ ప్లేట్ మీద ఈ మందార ఆకును పరచాలి. ఆకు తొడిమ దేవుడి వైపు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు మీద మనం కొన్ని విశేషమైన వస్తువులను వెయ్యాలి. ఈ వస్తువులు ధనాకర్షణకు, అదృష్టానికి ప్రతీకలు. మొదటగా ఆ మందార ఆకు మీద ఒక స్పూన్ పంచదార వేయాలి. పంచదార తీపికి సంకేతం. మన జీవితం కూడా పంచదారలాగా తీయగా, సుఖ సంతోషాలతో ఉండాలని, చీమలు పంచదారను ఎలా చుట్టుముడతాయో అలాగే డబ్బు కూడా మనల్ని వెతుక్కుంటూ రావాలని, ఆ డబ్బుతో బంగారం కొనే యోగాలు రావాలని దీని అర్థం. జ్యోతిష్య శాస్త్రంలో పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి కారకుడు. పంచదార వేయడం వల్ల శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత ఆ పంచదార మీద 2 లవంగాలు పెట్టాలి. లవంగాలు ఎందుకు అంటే వీటికి అడ్డంకులను తొలగించే శక్తి ఉంది. మనపై ఎవరైనా ప్రయోగించిన చెడు దృష్టిని, నరఘోషను ఈ లవంగాలు నాశనం చేస్తాయి.
అంతేకాదు లవంగం విజయానికి సంకేతం. మనం ఏ పని అనుకున్నా అది జరగాలంటే లవంగాలు వాడతారు. ఈ 2 లవంగాలు పువ్వు ఉన్నవి చూసి వేయాలి. ఆ తర్వాత 3 యాలకులు వేయాలి. యాలకులు అంటేనే సువాసన. లక్ష్మీదేవి సుగంధ ప్రియరాలు. ఎక్కడ మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. యాలకులకు ఆకర్షణ శక్తి ఉంటుంది. డబ్బును ఆకర్షించడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే 3 పచ్చటి యాలక్కాయలను ఆకు మీద ఉంచాలి. ఇక చివరగా 2 శనగలను, కొన్ని అక్షింతలను కూడా ఆకు మీద పెట్టాలి. ఈ శనగలు బంగారాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. బంగారం రావాలంటే ఖచ్చితంగా శనగలు వేయాలి. ఆ తర్వాత కొన్ని అక్షింతలు కూడా వేయాలి. ఇలా మందార ఆకు మీద పంచదార, 2 లవంగాలు, 3 యాలకులు, 2 శనగలు, అక్షింతలు పెట్టిన తర్వాత మీరు ఆ ఆకు ముందు కూర్చొని 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు మీ మనసులో ఉన్న బలమైన కోరికని చెప్పుకోవాలి. అమ్మా లక్ష్మీదేవి, నాకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలి, అప్పులు తీరాలి, నా ఇంట్లో ధన వర్షం కురవాలి, నాకు బంగారం కొనే యోగం రావాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఇలాగే చెప్పాలి అని లేదు. మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరికను గట్టిగా చెప్పుకోండి. మీ కోరిక ఎంత బలంగా ఉంటే విశ్వం అంత త్వరగా స్పందిస్తుంది. ఈ వస్తువుల కలయిక ఒక పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ ప్లేటును, అందులో ఉన్న మందార ఆకును, వస్తువులను అలాగే దేవుడి గదిలో వదిలేయాలి. వాటిని కదిలించకూడదు. సరిగ్గా 24 గంటల పాటు ఆ ఆకు అక్కడే ఉండాలి. ఈ 24 గంటల సమయంలో ఆ మందార ఆకు మరియు అందులో ఉన్న వస్తువులు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. అదే సమయంలో దేవుడి గదిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, మంత్రశక్తిని ఆ ఆకు గ్రహిస్తుంది. ఇది ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ లాంటిది. ఆ ఆకు క్రమంగా వాడిపోవచ్చు, లేదా పంచదార కొద్దిగా కరగవచ్చు. ఏమీ పర్వాలేదు, అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ సమయంలో మీరు మామూలుగా మీ పనులు చేసుకోవచ్చు, కానీ మనసులో మాత్రం దైవ చింతన ఉంటే మంచిది. వీలైతే ఆ గదిలో అగరబత్తులు వెలిగించి సువాసన ఉండేలా చూసుకోండి. ఇక 24 గంటలు పూర్తయిన తర్వాత, అంటే మరునాడు రాత్రి మీరు స్నానం చేసి మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్ళాలి. ఆ ప్లేట్లో ఉన్న మందార ఆకును, అందులోని పంచదార, లవంగాలు, యాలకులు, శనగలు, అక్షింతలు వీటన్నింటినీ జాగ్రత్తగా తీయాలి. వాటన్నింటినీ కలిపి ఒక చిన్న కవర్లో వేయాలి. లేదా ఆ మందార ఆకులోని ఆ వస్తువులన్నీ పెట్టే మడిచి ఒక పొట్లల్లా కట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఆ పొట్లాన్ని తీసుకొని మీ ఇంటి బయటకు రావాలి. ఈ సమయంలో ఎవరితోనూ మాట్లాడకండి. ఆ పొట్లాన్ని తీసుకొని నేరుగా మీ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఏదైనా రోడ్డు పక్కన, లేదా ఎవరూ తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో కానీ, లేదా చెట్ల పొదల్లో కానీ పడేయాలి. పారే నీరుంటే అందులో వేయడం ఇంకా మంచిది. కానీ సిటీల్లో ఉండేవారికి అది కుదరదు కాబట్టి ఏదైనా చెట్టు మొదట్లో లేదా రోడ్డు పక్కన వేయవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు బంగారం కొనే యోగాలను పొందుతారు. స్త్రీలు తమ మెడలో వేసుకునే తాళిబొట్టు నుండి చేతికి పెట్టుకునే గాజుల వరకు ప్రతిదీ బంగారంతో ఉండాలని కోరుకోవడం సహజం. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఈ ప్రకృతి మనకిచ్చిన గొప్ప అవకాశం ఈ పౌర్ణమి మరియు మందార చెట్టు. చివరిగా ఒక మాట, ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఆ భగవంతుడికి మధ్య ఉన్న ఒక రహస్య ప్రార్థనలా ఉండాలి. పరిహారం పూర్తయ్యాక కూడా దాని గురించి అతిగా ప్రచారం చేయకండి. ఫలితం వచ్చిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఈ పౌర్ణమి రోజున మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురావాలని, మీరు కోరుకున్న నగలు, బంగారం కొనుక్కుని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. అంటే ఏదొకటి తినిపించండి. క్యారెట్, వంకాయలు, బీరకాయలు ఇలా ఏదొకటి తినిపించండి. అలా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు ఆవుకి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఆవుకి ఆహారం పెట్టడం అనేది చాలా మంచి విషయం కనుక ఈ రోజున తప్పకుండా ఆవుకు ఏదో ఒకటి ఆహారంగా పెట్టండి.
ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఇంట్లో శివుడికి పూజ చేసుకున్నా లేదా అభిషేకం చేసుకున్నా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. లేదంటే ఈరోజు శివాలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది. శివయ్య అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుంది. అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరతాయి. చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజు కొన్ని తప్పు పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా చద్దన్నాన్ని తినకూడదు. అలాగే మాంసాహారం, ముల్లంగి దుంప, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు. ఇక ఈ రోజున తప్పనిసరిగా భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి. పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రాన్ని చదివితే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి. అలాగే ఈ పౌర్ణమి రోజు ఎవ్వరికీ కూడా పొరపాటున అప్పు కూడా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి అప్పు కూడా తీసుకోకూడదు. ఈ పౌర్ణమి రోజు ఈ పౌర్ణమి నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పొరపాటున ఏముందిలే అని చెప్పి మధ్యాహ్న సమయంలో కనుక నిద్రపోయారు అంటే కనుక మీ ఇంట దరిద్ర దేవత అడుగు పెడుతుంది. చాలామంది తెలిసి తెలియక పౌర్ణమిని చాలా తేలికగా తీసేస్తూ ఉంటారు. పౌర్ణమి అయితే ఏంటంట అని మాట్లాడుతూ ఉంటారు. ఏముందిలే అని చెప్పి నాన్ వెజ్ కూడా ఇంట్లోకి తెచ్చేసి తినేస్తూ ఉంటారు. అంటే చికెన్, మటన్, రొయ్యలు, గుడ్లు లాంటివి తెచ్చేసుకొని వాటిని వండుకొని తినేస్తూ ఉంటారు. కానీ అలా పొరపాటును కూడా చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి మీరు గురవ్వాల్సి వస్తుంది. లేనిపోని సమస్యలు అనేవి తెచ్చిపెట్టుకునే అవకాశం అయితే వస్తుందన్నమాట. అప్పుల పాలైపోయే అవకాశం కూడా వస్తుందన్నమాట. కాబట్టి పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి. అలాగే జుట్టుకు నూనె రాసుకోవడం, ఆ జుట్టును కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు. అలాగే పౌర్ణమి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ఎవ్వరినీ తిట్టకూడదు, దూషించకూడదు. అలాగే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో శ్మశానాలకి, పాడుబడిన ఇళ్లలోకి, చీకటిగా ఉండే ప్రదేశాల్లోకి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే పౌర్ణమి రాత్రి అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు సంచరిస్తాయని శాస్త్రాల్లో ఉంది గనుక పౌర్ణమి రోజు రాత్రి ఈ ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. అంతేకాదు ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను పొరపాటును కూడా ఇంటికి తీసుకురాకూడదు అని, అవి తెస్తే దరిద్రం పట్టుకుంటుంది అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి నాడు ప్రధానంగా ఇనుము, స్టీలు లేదా ఉక్కుతో చేసిన వస్తువులను కొనడం అశుభం. ఎందుకంటే ఇనుము శనిదేవునికి, రాహువుకు ప్రతీక కాబట్టి పౌర్ణమి లాంటి అత్యంత శుభదినాల్లో వీటిని కొత్తగా కొని ఇంటికి తీసుకురావడం వల్ల ప్రతికూల శక్తులు ఇళ్లలోకి ప్రవేశిస్తాయి, కష్టాలు వస్తాయి. అదేవిధంగా కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు, సూదులు వంటి పదునైన వస్తువులను కూడా ఈ రోజున అస్సలు కొనుగోలు చేయకూడదు. ఇవి ఇంట్లో అనవసరమైన విభేదాలకు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన కలహాలకు దారితీస్తాయి. అలాగే పౌర్ణమి నాడు తోలుతో తయారు చేసిన వస్తువులు అంటే చెప్పులు, బూట్లు, పర్సులు, బెల్టులు వంటివి కొనడం కూడా నిషిద్ధమే. ఇంటిని శుభ్రం చేయడానికి అవసరమైన చీపురును కూడా పౌర్ణమి రోజు కొనకూడదు. కాదని కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, తద్వారా ఊహించని ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. వంట నూనెలు, అందులోనూ నువ్వుల నూనె లేదా ఆవ నూనె వంటివి పౌర్ణమి రోజున కొనుగోలు చేయరాదు.
అలాగే ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాస్తంత రాళ్ల ఉప్పు తీసుకొని, 2 ఎండుమిరగాయలు తీసుకొని, కాస్తంత వెంట్రుకలు కూడా వేసుకొని అందులో వాటితోటి దిష్టి తీసేసుకోండి. ఎందుకంటే చాలామంది మనం బాగుంటున్నాం, మనం బాగుపడుతున్నామని చెప్పి లోపల కుళ్ళిపోతూ ఉంటారు. వారి ఏడుపులు అనేవి మనకి తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటితోటి దిష్టి తీసుకోవాలి. అలాగే ఈరోజు కాలికి నల్లదారం కట్టుకోండి. ఆగవాళ్ళైతే ఎడమ కాలికి, మగవాళ్ళైతే కనుక కుడి కాలికి నల్లదారం కట్టుకోండి. దీనివల్ల మన మీద చెడు కన్ను పడకుండా ఉంటుంది, దిష్టి దోషాలు కూడా తగలకుండా ఉంటాయి. అలాగే ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితోటి శుభ్రం చేసుకోవాలి. ఇల్లును శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షంతో నింపుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఆకస్మిక ధనప్రాప్తి సిద్ధిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. అలాగే ఈరోజు కనకధార స్తోత్రం చదివితే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కనకధార స్తోత్రం చదవండి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తుంది. గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి, లేదా 5 నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దిష్టి పోతుంది, దిష్టి తగలకుండా ఉంటుంది. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక దారానికి 11 యాలకులను గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఆ యాలకుల మాలను వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంవత్సరమంతా ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాదు, పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం, విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈరోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు లభిస్తాయి. ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున 7 కర్పూరం బిళ్ళలను తీసుకుని వాటిని ఒక వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.